తిరిగి వార్తలకు స్వాగతం. పెంటపాడు మండలం జట్లపాలెం పాఠశాలలో జాతీయ సంధి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పైడారావును విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. సైన్స్ ప్రాధాన్యతను పైడారావు ఉపాధ్యాయులు వివరించారు. తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు పార్టీలకు చెందిన ప్రముఖులు వేదికపై పాల్గొన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడనే ఉద్దేశంతోనే తెలుగుదేశం జనసేనతో జత కట్టిందని తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన ప్రభుత్వం రావడం తథ్యమని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడడం కోసమే తాము టీడీపీతో జత కట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో మంచి పాలన అందించే దిశగా తాము కృషి చేస్తామని అన్నారు. శ్రీరామనామ స్మరణతో కాలమండలం ఆనందపురం గ్రామం మారుమ్రోగింది. శ్రీ కోదండరామాల ప్రతిష్ట, అభయాంజనేయ స్వామి విగ్రహ, శ్రీరామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టను, అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని భక్తుల నడుమ వేద మంత్రాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, జనసేన ఉండి ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ఉద్దరా శ్రీనివాసరాజు, ముందునూరి సాయిరాజు, బండారు దుర్గారావు, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మన ఆనందపురం గ్రామంలో గ్రామ పెద్దలందరూ, గ్రామస్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి శ్రీ కోదండరామ ఆలయాన్ని నిర్మించుకుని ఈరోజు ప్రతిష్టా మహోత్సవం నిర్వహించుకోవటం ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి శ్రేయస్కరం, శుభకరం. అలాగే ఈ గ్రామంలో అభయ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించుకోవటం ఈ ప్రాంతానికి శ్రీరామచంద్రమూర్తి, అభయ ఆంజనేయ స్వామి అందరూ ప్రజలందరినీ కూడా చల్లని చూపు చూడాలి, అందరికీ శుభాలు కలగాలి, అందరూ కూడా బాగుండాలి. రైతులందరూ కష్టపడి సస్యశ్యామలం చేసుకోవటం, అందరూ కూడా ఉపాధిని మెరుగుపరుచుకోవటం, ఈ ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఈరోజు కుటుంబాలు చల్లగా ఉన్నాయి. నర్సాపురంలో ఫిషింగ్ హార్బర్, కార్గో పోర్ట్ సివిల్ పనులను రాష్ట్ర చీఫ్ విప్ ముందు ప్రసాదరాజు ప్రారంభించారు. 430 కోట్లతో ఈ పనులు ప్రారంభించారు. చిన్నలంక బీచ్ వద్ద ఈ పనులు జరుగుతున్నాయి. ఎల్బీ చెల్ల వేములదేవి వెస్ట్ గ్రామంలో పార్వతీ సోమేశ్వర స్వామి ఆలయ నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రసాదరాజు పాల్గొన్నారు. మొగతూరు మండలం కేపీపాలెం నార్త్లో కోదండరామయ్య విగ్రహ ప్రతిష్ట, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ శంకుస్థాపనలో ప్రసాదరాజు, కేంద్ర పాలక మండలి సభ్యుడు పిడి రాజు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం మునిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదని తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మరలిష రచనలో స్త్రీ జనాభ్యుదయం పరిడెల్లిందని డిపిఆర్ఓ నాగార్జున అన్నారు. కాకినాడ బ్లూట్ కప్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమరలీష 139వ జయంతి సభకు ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమరలీషా సోదరుడు అహ్మద్ అలీషా అధ్యక్ష వహించగా డిపిఆర్ఓ నాగార్జున ముఖ్య అతిథిగాను, ప్రస్తుత పీఠాధిపతి మరొక సోదరుడు హుషేన్ సాబ్, కవి శిరీష, రిటైర్డ్ టీచర్ కేవీవీఎస్ ప్రసాద్ అతిథులుగా వేదికను అలంకరించి ప్రసంగించారు. సభాధ్యక్షులు అహ్మద్ అలీషా మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమరలీషా స్వతంత్ర సమరయోధుడిగా, ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ మెంబర్గా, అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకుడిగా, మహోన్నత వ్యక్తిగా, మానవతావాద ప్రవక్తగా కీర్తి గడించారని అన్నారు. కేవీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఆయన ప్రతి రచన ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని ప్రసాదించిందేనని అన్నారు. వారు సుమారు 50 గ్రంథాలు రచించారని తెలిపారు. హుషేన్ షా మాట్లాడుతూ ఆనాటి సమాజంలో శ్రీ విద్యపై ఎన్నో ఆంక్షలు ఉండేవని, వారి రచనలో శ్రీ విద్యను వ్యతిరేకించే వారి పట్ల వారి రచనలో తీవ్ర పదాలు ఉపయోగించేవారని తెలిపారు. ఏవీవి సత్యనారాయణ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఉమరలీషాని
వారు భారతదేశమంతటా పర్యటించి పలు పండిత సభల్లో పాల్గొని సాహిత్య ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చి అద్భుత ప్రదర్శన ప్రదర్శించి పలు సన్మానాలు సత్కారాలు బిరుదులు పొందారని తెలిపారు. పేరూరి సూరిబాబు మాట్లాడుతూ 552 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా షష్ఠపీఠాధిపతిగా కుల కావ్యాల గ్రంథం నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారని, అనేక విశ్వవిద్యాలయాల్లో వారి రచనపై ఎందరో పరిశోధనలు చేస్తున్నారని, వారి సాహిత్యంపై అనేక పరిశోధన వ్యాసాలు రాయడం జరిగిందని అన్నారు. పీఠాధిపతి ఉమర్ అలీ షా ఆజ్ఞ మేరకు పక్షులకు ఆహారంగా కార్యకర్తలకు ధాన్యపు కుచ్చులను పంపిణీ చేశారు. అహ్మద్ అలీ షా కేక్ కట్ చేసి అతిథులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. సభలో ముందుగా అహ్మద్ అలీ షా జ్యోతి ప్రజ్వలన ప్రార్థన చేసి అనంతరం కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా విగ్రహానికి సభాధ్యక్షులు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రోజు టైలర్స్ డే సందర్భంగా పీఠాధిపతులకు బట్టలు కుట్టే దర్జీలు విజేత టైలర్ మలకల సత్యనారాయణ, అనిశెట్టి సోమారెడ్డి, అలీషాన్ సన్మానించారు. సైన్స్ డే సందర్భంగా ఉమర్ అలీ షా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుషేన్సాను సన్మానించారు. కార్యక్రమంలో కాకినాడ లక్ష్మి, రెడ్డి సూర్యప్రభావతి, ఇక్బాల్ అహ్మద్ పాషా, ఖలీల్ షా తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. అవసరాల కోసం కలిసే స్నేహాలు బంధాలు ఎప్పటికీ నిలబడవు. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.